అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ మిత్రులకు, సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రేయోభిలాషులకు, అలాగే ఈ వీడియోను చూస్తున్న అందరికీ ముందుగా నమస్కారం. అక్కా చెల్లెళ్ళ నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి ఈరోజు మీ ముందుంచుతున్నాను. ఏంటంటే అక్క చాలా పేద కుటుంబంలో జీవిస్తుంది. అదే చెల్లె ఒక మంచి ఉన్నత కుటుంబంలోకి వెళ్ళి అక్కడ సాఫీగా జీవనం కొనసాగిస్తుంది. అయితే ఈ అక్క మాత్రం పల్లెటూరులో ఉంటుంది, చెల్లె మాత్రం పట్టణంలో జీవిస్తుంది. అయితే ఈ చెల్లె వాళ్ళు ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి ఆ పొదుపు చేసుకొని ఆ పైసలతో ఒక కొత్త ఇల్లు నిర్మించుకున్నారండి. ఆ కొత్త ఇంటిలోకి ఆ గృహప్రవేశం చేయడానికి ఇల్లు కట్టడం పూర్తయిపోయింది. గృహప్రవేశం చేయడానికి మన బంధువులకు, దగ్గర వాళ్ళకు అందరికీ పిలిచి ఆ ఇళ్ళలో పోయే కార్యక్రమాన్ని చేపట్టింది ఆవిడ. అలాగే అందరికీ చెప్తూ వాళ్ళ అక్క నిరుపేదరాలైన అక్కకు కూడా చెప్పడం జరిగింది, ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు ఆ అక్క బావ పొద్దుకులు పనికి పోయి, అయ్యో మా చెల్లె ఇళ్ళలోకి పోతుంది, గొప్పగా ఇల్లు కట్టుకుంది, సంతోషంగా ఇళ్ళలోకి పోతుంది, రమ్మని మనలా పిలుపు అయితే ఇవ్వడం జరిగింది, కాబట్టి మనం వెళ్ళాలి అని చెప్పేసి భర్తతో మాట్లాడుకొని అక్కడికి ఫంక్షన్కి వెళ్ళిపోవడానికైతే సిద్ధపడ్డరు. వెళ్ళిపోయిన తర్వాత తీరా సాయంకాలం అవుతుంది, అప్పుడే చీకటి పడుతుంది. అప్పటికి ఆ పట్నం చేరుకున్నారు ఆ చెల్లె వాళ్ళ ఇంటికి. చేరుకున్న తర్వాత అందరూ ఉన్నవాళ్ళు, పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు, వాళ్ళంతా రావడం జరిగింది. ఈ అక్క మాత్రం చాలా పేదరాలు కాబట్టి మామూలు చీర, ఆ ఉన్న నెత్తికి ఏదో కొబ్బరి నూనె రుద్దుకొని ఇలా చేసుకొని ఆ భర్తని ఎమ్మడి పెట్టుకొని చాలా ఇళ్ళలోకి పోతుంది కాబట్టి చాలా సంతోషకరమనే ఆనందంతో వెళ్ళిపోయింది. అప్పుడు ఆ చెల్లె ఇంటికి పోయి ఆ ఇంటి ముందు నుంచి పోతుంటే, ఆ ఇంట్లో పోతుంటే అప్పుడు ఆ చెల్లె చూసి, ఈమె ఇంత పేదరాలున్న అక్క అని చెప్పుకుంటే ఈమెకి ఎక్కడ నాదూక అంటే ఇజ్జతి తక్కువైతుందని చెప్పేసి ఎమ్మటే గబా అని ఉరికొచ్చి అక్కని ఇలా చేయబట్టుకొని ఇంటి వెనకాల సైడు వస్తే ఈడంగా ఎందుకు వచ్చినవే, తలకాయలు ఏందనా, అవలేముండా అనేది తిట్టుకుంటూ తీసుకొచ్చి వెనక గేట్ నుంచి తీసుకొచ్చానండి. తీసుకొచ్చి ఒక మూలకు కూర్చోబెట్టి ఆ అన్నం పెట్టింది. భర్తకు, భార్యకు, బావకు అయితేంది, అక్కకు అయితేంది. ఆ అన్నం పెట్టేటప్పుడు ఆ అన్నంలో కూడా ఆఖరికి మిగిలిన మాడి చెక్కలే పెట్టిందండి. మాడి చెక్కలు అంటే అన్నం మాడిపోయిన అన్నాన్ని పెట్టింది. తెలంగాణ మా ఏరియాలో మాడి చెక్కలు అంటారు. అయితే ఆ అన్నాన్ని ఆ దుఃఖంతోని అందరు పోతే, ఈమె మా అక్క, ఈమె మా చెల్లె, ఈమె మా అన్న, ఈమె మా ఫ్రెండు, ఈమె నా క్లాస్మేటు, ఏదేదో అని పరిచయాలు ఏర్పరుస్తారు. కానీ ఈమె పోయేసరికి నెట్టుకొని వస్తూ ఈడంగెందుకు వచ్చినామని తిడుతూ ఆ మాడిపోయిన అన్నాన్ని వడ్డించి ఆ కూర పెట్టేటప్పుడు ఆ అంటు పోసిందండి. లాస్ట్కి మిగిలిన అంటు పోసి మాడి చెక్కలు పెడితే ఆమె ఆనందంతో నా చెల్లె ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంది, సంతోషమని, నా చెల్లె ముందుకెళ్ళిపోతుందని ఆలోచనతోని, ఆనందంతోని వచ్చిన అక్కని, బావని కించపరిచి హీనంగా చూసిన ఆ చెల్లెని తలుచుకుంటే పాపం ఆవిడికి అన్నం తినాలనిపించలేదండి. ఆ అన్నం ఆ టవల్లో కట్టుకొని, ఆ రోజుల్లో పంచ కట్టుకోవడం, మీద టవల్ వేసుకొని రావడం కదండి, ఆ ఇస్తరాకులు అలానే ఆ టవల్లో ముడుచుకొని ఈ చెల్లెకి చెప్పకుండానే వెనుక నుండి బయలుదేరిందండి. బయలుదేరుతూ చీకటయింది. బయలుదేరుతూ ఆ రోజుల్లో బ్యాటరీలు ఉండేవి. ఇలా బ్యాటరీ పట్టుకొని ఈ రోజుల్లాగాక ఆటోలు, బస్సులు ఇలాంటి సౌలత్ లేదు. ఆ 7 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు వాళ్ళ ఊరికి ఆ చీకట్లనే ప్రయాణమై నడిచి వెళ్తున్నారు. ఒక చెరువు కట్ట నుంచి వెళ్తుంటే ఒక నాగుపాము అడ్డం వచ్చింది దారిలో. అడ్డం వచ్చినప్పుడు అతను ఏం చేసిండంటే ఆ ఒక కర్ర తీసుకొని ఆ నాగుపాముని చంపడం అయితే జరిగిందండి. చంపిన తర్వాత ఈవిడ అక్క అయితే ఏమన్నదంటే, అతని భార్య,
ఏమయ్యా ఆ పామునైతే తీసుకోండి, చంపారు కదా, నేను చెప్తా మిగతా విషయం అయితే తీసుకోండి అని చెప్పేసి అంటే ఆ పామును అలా పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి ఇంటికి పోయేసరికి 8 దాటింది. ఆ 8 గంటలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మాడి చెక్కలు ఆ అన్నం అయితే టవల్లో కట్టుకొని పోయింది. ఈవిడ మంచిగా ఏమయ్యా ఆ పాముని మనం చేపలుగా నరికినట్టు ముక్కలు చేసి నరకండి అని చెప్పేసి అన్నది. ఎందుకు అంటే, ఏంటండి, మనము పొద్దుకులు పని చేసుకొని బతికితే కూడా కాలం మనల్ని వెక్కిరించినట్టుగా బ్రతికే బరువైపోయినట్టు ఒంటి నిండా బట్ట లేదు, పొట్ట నిండా కూడు లేదు, కనీసం పిల్లలకు చదువు లేదు. ఎంతకాలం ఈ బ్రతుకులు? పక్క వాళ్ళో ఎదురు వాళ్ళో దూరపోల్లో మనల్ని ఏలన చేస్తున్నంటే అదొక రకమైన బాధ. కానీ నా చెల్లె, తోడబుట్టిన చెల్లె కూడా నన్ను ఇలా బాధ పెట్టి ఇంటి వెనక నుంచి తీసుకొచ్చి కనీసము ఇంట్లో పని మనుషుల కన్నా హీనంగా చూసి ఈ మాడిపోయిన అన్నాన్ని పెట్టిందండి మనకు. ఈ బ్రతుకు మనకి ఇంకా అవసరమా అని చెప్పేసి పాపం ఆవిడ ఇవన్నీ చెప్పి ఆ తాజుబాముని, ఆ నాగుబాముని వంట కూర చేసి మంచిగా మసాలా వడ్డించి మంచిగా కూర చేసి ఈ ఇద్దరు పిల్లలకు భర్త, భార్య ఆ పాము కూరతోనే వడ్డించుకొని తిన్నారండి, చావడానికి సిద్ధపడి. ఎందుకు ఈ బ్రతుకు అని మనసు చలించిపోయి ఇక లాభం లేదు, మనం ముందుకెళ్ళలేము, నలుగురిలో గలవలేము, ఈ పేదరికాన్ని ఎదిరించలేమని బాధతో ఆ పాముతోని కూర వండుకొని ఈ అన్నంలో కలుపుకొని తిని ఈరోజు ఆఖరి రోజు అనుకుంటూ ఆ పాముతో వండిన కూరని ఇష్టంగా బాధతో కడుపు నిండా తిని ఈరోజైతే చనిపోయే రోజు అని చెప్పేసి అందరూ అనుకొని తిని అలా పడుకున్నారండి. నలుగురికి నలుగురు. తెల్లవారేసరికి కోడి కుక్కురుగు అనే టైంకు మళ్ళీ యథావిధిగా మెలకొచ్చింది. చూసేసరికి మెలకు వచ్చింది. అదేంటి, కలనా నిజమా అని చెప్పేసి చూసేసరికి లేచి కూర్చుంది. ఆవిడ ముందు లేచి కూర్చుంది. కూర్చున్న తర్వాత, ఏంటి అసలు నేను రాత్రి వండుకొని తిన్నది నాగబాము కూరేనా, ఏం కూర అని చెప్పేసి భర్తను కదిలించి చూసింది. భర్త లేచాడు. పిల్లల్ని కదిలించి చూసింది. పిల్లలు లేచారు. ఏంటి ఇట్లనన్నా చేద్దామంటే ఇట్లా కూడా సావు రాలేదని చెప్పేసి బాధపడుతూ, దేవుడు ఎందుకు మా మీద ఇలా కక్ష కట్టిండని బాధపడుతూ, అసలు నేను రాత్రి తిన్నది నాగబాము కూరేనా కాదా అని చెప్పేసి మళ్ళీ పోయి ఆ పాత్రల కాడికి పోయి చూసినప్పుడు ఆ పాత్రలో ఉన్న కూర మాత్రం బంగారమే తయారైంది. ఆ ఒక్కొక్క ముక్క ఒక్కొక్క బంగారం ముద్దలాగా తయారైపోయింది. ఏంటి అని చూసేసరికి బంగారం. ఏమయ్యా ఈ కూరలో మనం పాత్రలో మిగిలిన కూర ఇలా బంగారం అయిపోయిందని చెప్పేసి భర్తకు చెప్తే, సరే మంచిదే అని చెప్పేసి ఆ బంగారంలో రోజు ఇంత ముక్క తీసుకుపోయి ఆ కిరాణం దుకాణం వ్యాపారి కాడికి పోయి వస్తువులు తెచ్చుకుంటారు వీళ్ళు. రోజు ఒక రకంగా రోజు ఇంత బంగారం తీసుకుపోయి వస్తువులు, బియ్యము, ఉప్పులు, పప్పులు, నూనె, కారము అన్నీ ఇలా కొనుక్కొచ్చుకుంటున్నారు. కొనుక్కొచ్చుకుంటుంటే ఆ వ్యాపారి చూసి అసలు రోజు నువ్వు బంగారం తెస్తున్నావు, అసలు ఎంత ఉంది నీ దగ్గర బంగారం అని చెప్పేసి అప్పుడు అడుగుతాడు. నా దగ్గర ఇంత బంగారం ఉంది, మరి ఏంటంటే ఆ బంగారం అంతా నాకు తెచ్చిచ్చేయి, నీకు ఇన్ని బోలె డబ్బులు ఇస్తాను అని చెప్పేసి ఆ వ్యాపారి చెప్పినప్పుడు ఈ భర్త ఇట్లా సంగతని వచ్చి భార్య కాడికి చెప్తాడు. అట్లే అన్నాడు మన ఊళ్ళే వ్యాపారి, మరి ఆ బంగారం ఇస్తే మనకి ఇన్ని డబ్బులు ఇస్తాడంట, ఆ ఇన్ని డబ్బులు ఇస్తే ఇల్లు కట్టుకోవచ్చు, ఇంత పొలం కొనుక్కోవచ్చు, ఎడ్లు, బర్రెలు, ఇలా గేదెలు, ఇలా అన్నీ పాడి పంటలన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి అతను అంటున్నాడు. మరి ఎట్లా అంటే, సరే మంచిదని భర్త, భార్య ఇద్దరు ఆ బంగారం తీసుకొని ఆ వ్యాపారి కాడికి పోయారండి. వ్యాపారి కాడికి పోతే అతను బోలెడు డబ్బులు ఇచ్చాడు. ఆ బోలెడు డబ్బులతోని ఒక 10 ఎకరాల పొలం కొనుక్కున్నారు. అలాగే పెద్ద ఇల్లు కట్టుకున్నారు. పిల్లల్ని మంచి చదువు చదివిస్తున్నారు. అప్పుడు ఆ చెల్లెకు తెలిసిపోయింది. ఏమమ్మా మీ అక్క ఇంత పేదరాలైంది, ఇప్పుడు మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా పెద్ద గొప్ప బంగ్లా కట్టింది, 10 ఎకరాల పొలం కొన్నది, అలాగే పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చదివిపిస్తుంది. మరి ఏంటని చెప్పినప్పుడు ఆమె చెవుల్లో పడ్డప్పుడు, అరే అదే ఎలా జరిగింది, ఎలా సాధ్యమైందని చెప్పేసి పనిగట్టుకొని ఆ అక్క కాడికి వస్తుందండి. ఆ అక్క కాడికి వచ్చినప్పుడు, అక్క నీకు ఇట్లా అనుకోకుండా ఇంత ఆస్తి ఎలా సంపాదించావు, ఎలా వచ్చిందంటే, అప్పుడు ఆ అక్క బాధపడుతూ, ఒకరోజు నువ్వు
ఇల్లు కట్టుకొని ఇండ్లలకు పోతున్నాను పిలిచినప్పుడు నేను మీ బావ మీ ఇంటికి వచ్చినప్పుడు ఇంటి ముందల నుంచి నెట్టేసి తీసుకొచ్చి వెనకాల మాడిపోయిన అన్నం పెట్టినవు చెల్లె గుర్తుందా? "ఆ, నిజమే అక్క, నిజమే అక్క." ఆ రోజు మనసుకు బాధ అనిపించి ఆ అన్నాన్ని ఆ టవల్లో కట్టుకొని మళ్ళీ యథావిధిగా నడిచి మా ఊరికి వచ్చేటప్పుడు మార్గ మధ్యలో ఆ చెరువు కట్ట మీద నాగుబాము ఎదురొస్తే మీ బావ నాగుబావుని చంపాడు. చంపినప్పుడు ఈ బతికెందుకు ఆ నాగుబాముని వండుకొని తిని చద్దామనే ఆలోచనతోని మీ బావని ఆ పాముని తీసుకొని రా అని చెప్పేసి అంటే తీసుకొచ్చిండు. వండుకొని తిన్నము. అంతా బాగానే ఉంది. తెల్లారు లేచేసరికి మళ్ళీ యథావిధిగా చావకుండా బ్రతికినము. ఏంటి ఇది ఎలా సాధ్యమైందని చెప్పేసి మళ్ళీ ఆ వన్య కుండని ఆ పాత్ర కాడికి పోయేసరికి అందులో మిగిలిన కూర మొత్తం బంగారం అయిపోయింది. ఇలా నేను షాప్ కాడికి వెళ్ళి రోజంత బావకి ఇస్తే సామాన్లు తీసుకొస్తుండే. ఆ సామాన్లు తీసుకొచ్చేటప్పుడు ఆ ఊరి వ్యాపారి ఏమన్నాడంటే, అసలు నీ దగ్గర రోజు బంగారం తెస్తున్నావు, ఎంత బంగారం ఉంది, ఏం సంగతి, మొత్తం తీసుకురా, నీకు బోలే డబ్బులు ఇస్తా అని చెప్పేసి వ్యాపారి అన్నప్పుడు ఆ వ్యాపారి మాట మీద మేము పోయి ఆ బంగారాన్ని ఇచ్చి ఆ డబ్బులు తీసుకొని ఆ 10 ఎకరాల పొలం కొనుక్కున్నాము, ఇల్లు కట్టుకున్నాము, పిల్లల్ని స్కూలు చేస్తున్నాము. ఆ దేవుడు ఎలా కనికరించిండో ఏమైందో అది మాయనా మాకు ఆ దేవుడిచ్చిన వరమా ఏదైందో కానీ మొత్తానికైతే జీవితం అయితే సాపిగా సాగిపోతుంది చెల్లె. అది నీ పుణ్యమే, నీ ద్వారానే మాకు ఇదంతా సమకూర్చబడింది అని చెప్పేసి అన్నప్పుడు, అట్లనా, కానీ ఉన్న ఆస్తికి ఇంకా రెట్టింపు కావాలని చెప్పేసి మళ్ళీ యథావిధిగా ఆ పట్టణానికి భర్త భార్య ఇద్దరు, చెల్లె మరిది ఇద్దరు బయలుదేరుతుంటే యథావిధిగా దారిలో ఒక పాము అవపడింది. పాము అవపడినప్పుడు అగో పాము ఉందండి, చంపండి చంపండి అని అంటే ఆ భర్త ఆ పాముని చంపుతాడు. చంపి తీసుకొని పోయి యథావిధిగా మా అక్కకి ఇంత ఆస్తి సంపాదించింది, నేను కూడా ఇంకా రెట్టింపు సంపాదించాలి ఉన్నదానికంటే అని చెప్పేసి ఆమె ఎలాగైతే చేసిందో అని అలాగే చేస్తా అని చెప్పేసి ఈ పాముని వండుకొని తిని మళ్ళీ యథావిధిగా వాళ్ళంతా పడుకునేసరికి తెల్లారి చూసేసరికి వాళ్ళంతా మరణించారండి. కానీ ఈ కథను బట్టి మీకేమర్థమైందో కామెంట్ రూపంలో చెప్తారని ఈ కథ మీ ముందుంచాను. ఇలాంటి కథలు ఇంకా నా దగ్గర ఎన్నో ఉన్నాయి. ఆ కథలు మీకు వివరించడానికి నాకు ఒక చిన్న లైక్ కొట్టి నన్ను ముందుకు నడిపిస్తారని, మీ చిన్న లైకే ఇంకో 10 మందికి ఈ వీడియోని చేరవేస్తుందని మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.